అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా అత్యంత ఘనంగా అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఆ ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంలో అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సలహా సూచనలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి రూపకల్పన చేయటం జరిగింది. ఈ విజయవాడ ఉత్సవంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 5 లొకేషన్స్లో 5 వెన్యూస్లో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది విజయవాడ ఉత్సవంలో భాగంగా నిర్వహింపబడుతున్నటువంటి అనేక కళా ప్రదర్శనలు, అవి పౌరాణిక నాటకాలు కానివ్వండి, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, వివిధ రకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, ఇట్లా రకరకాలుగా మన హిస్టరీ, కల్చర్ పూర్తిగా కూడా ప్రతిబింబించే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి కల్చరల్ కమిషన్, అదేవిధంగా ఏపీ నాటక అకాడమీ వారి సహకారంతో పెద్దలు వర్ల రామయ్య గారు, మరి ఆయన మనందరికీ తెలుసు కళాభిమాని, అనేక మంది కళాకారుల్ని ఆయన నిత్యం ప్రోత్సహిస్తూ మరి ఎక్కడ కళలకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి మరి అన్ని రకాలుగా తన తోడ్పాటును అందిస్తూ ఉంటారు. మరి విజయవాడ ఉత్సవంలో భాగంగా మేము నిర్వహిస్తున్నటువంటి వివిధ కళల యొక్క ఈ ప్రదర్శనలు అన్నిటికి సంబంధించి కూడా పెద్దలు వర్ల రామయ్య గారిని పూర్తిగా బాధ్యతలు వారిపైన పెట్టి వారి సలహా సూచనలు తీసుకుంటూ గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్విని గారు, వీరందరూ కూడా ఇవన్నీ కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల మ్యూజిక్ కాలేజు, పున్నమి ఘాట్లో ఇవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఆ వివరాలన్నీ మీకు తెలియజేయడంతో పాటు విజయవాడ ఉత్సవ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గీతం, అఫీషియల్ సాంగ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్, దానిని కూడా మరి ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరా గారు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి దాని లిరిక్స్ కానీ, మరి రామ్ జోగయ్య శాస్త్రి గారు, దానికి ప్రముఖ గేయ రచయిత రామ్ జోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ రాయటం, మరి అద్భుతంగా దాన్ని కూడా వారు చిత్రీకరించారు అనిల్ సుంకరా గారు. ఆ కార్యక్రమం కూడా ఇవాళ ఉంది. అదేవిధంగా జిజ్ఞాస సంస్థ మరి అనేక యూత్ యాక్టివిటీసు, మన హిస్టరీ, కల్చర్కి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించేటటువంటి జిజ్ఞాస సంస్థ అనేక పోటీలు నిర్వహిస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్లో అనేక కాంపిటీషన్స్, యూత్ కాంపిటీషన్స్ వారు నిర్వహిస్తున్నారు. వాటి వివరాలు తెలియజేస్తారు. అదేవిధంగా పున్నమి ఘాట్లో మరి విజయవాడ ఈ జిల్లా యొక్క చరిత్ర ఏ విధంగా మొదలైంది, ఏ రకంగా ఆ పయనం సాగింది, ఎంతమంది ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఉంది, అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఒక గ్యాలరీని కూడా వారు ఏర్పాటు చేయబోతున్నారు. వాటి వివరాలు వారు తెలియజేస్తారు. ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా కూడా చూడలేదు. అటువంటి ప్రయత్నం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కమిటీ సభ్యులందరూ కూడా మరి కల్చరల్ కమిషన్ యొక్క సహకారంతో చేస్తున్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నటువంటి వారందరూ కూడా ఇవి వినాలి. గత కొద్ది రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు.
వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూడాలని నేను ఆశిస్తున్నా. అప్పుడన్నా వాళ్ళకి కొంత కనువిప్పు కలుగుతుంది. అసలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఇవి తెలుసుకుంటే అయినా వాళ్ళు నోళ్ళు మూర్తపడతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీడియా ద్వారా ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు తెలియజేయటం జరిగింది. రేపు సాయంత్రం విజయవాడ ఉత్సవాల్ని అత్యంత ఘనంగా గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విజయవాడ ఉత్సవాల్ని ప్రారంభించబోతున్నారు రేపు సాయంత్రం పున్నమి ఘాట్లో. అదేవిధంగా ఆ తర్వాత 11 రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నిన్ననే ఢిల్లీలో గౌరవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారి కార్యక్రమం కూడా దాదాపు ఖరారైంది. అఫీషియల్గా మనకి ఇంటిమేషన్ రావాలి కాబట్టి మేము అది ప్రకటించట్లేదు, కానీ దాదాపుగా ఖరారైంది. వారు కూడా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని కూడా చెప్పారు. ఒక రకంగా మరి అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చూస్తే ఆయన ఫస్ట్ అఫీషియల్ విజిట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ విజయవాడ ఉత్సవకే అది కాబోతా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఉత్సవ వివరాలు తెలియజేసినప్పుడు మేము తలపెట్టినటువంటి కార్నివాల్ భారీ ఎత్తున ఏదైతే ఉత్సవ ఊరేగింపు చేస్తూ ఉన్నామో దాని మీద ఆయన చాలా ఆనందపడ్డారు. ఈ మధ్యకాలం అంటే దాదాపు 3,000 మంది కళాకారులని ఎంజీ రోడ్ మీదకి మేము తరలించబోతున్నాం. ఒక పెద్ద ఉత్సవ ఊరేగింపు, అది చాలా కలర్ఫుల్గా వివిధ రకాలైనటువంటి వేషధారణలు జరగబోతోంది. ఆయన చాలా సంతోషపడి నేను ఖచ్చితంగా ఆ రోజున వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పటం, లోకేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి అందరూ కూడా వివిధ రాష్ట్రాల గవర్నర్లు రాబోతున్నారు. రేపు అఫీషియల్గా వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు ఉత్సవాన్ని. అదేవిధంగా ఇప్పుడు మరి అనేక పౌరాణిక పద్య సాంఘిక నాటకాలు అద్భుతమైన ప్రదర్శనల్ని నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అవి కూడా ఏర్పాటు చేసాం. వాటి వివరాలు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి లిరిక్స్ అందించినటువంటి రామ్ జోగే శాస్త్రి గారు, నిజంగా ఆయన నిత్యం ఎంతో బిజీగా ఉండేటటువంటి వ్యక్తి. మరి అడిగినమ్మటే లేదు నేను చేస్తాను అని చెప్పి స్టడీ చేసి మీరు ఆ లిరిక్స్ ఆ పదాలందరూ మీరు చూశారు. ఎక్కడా కూడా ఇర్రెలవెంట్ పదం అనేది ఒక్కటి కూడా లేదు. ప్రతిదీ కూడా విజయవాడ నగరం, నగర చరిత్ర, విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలని వర్ణిస్తూ అత్యద్భుతంగా లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి, అదేవిధంగా మంచి మ్యూజిక్ శ్రీచరణ్, చాలా అద్భుతమైన ట్యూను, వెరీ షార్ట్ టైం. వీరిద్దరూ కూడా హార్డ్లీ నాకు తెలిసి 1-2 రోజుల్లోనే అడిగిన ఏమంటే ట్యూన్ కానీ లిరిక్స్ కానీ అందించి ఇవాళ అఫీషియల్ సాంగ్ ఆఫ్ విజయవాడ మేము లాంచ్ చేసుకోగలిగామంటే స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ జోగయ్య శాస్త్రి గారు అండ్ శ్రీచరణ్ గారు అండ్ అనిల్ శుంక్రా గారు అండ్ శ్రేయస్ మీడియా. చివరిగా మా అందరికీ పాపం రకరకాలుగా వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడినా, అసంబద్ధమైన మాటలు, నిరాధారమైన మాటలు ఎన్ని మాట్లాడినా పాపం శ్రేయస్ మీడియా వాటన్నిటిని తట్టుకొని లేదు సార్ మేము కూడా మీ కుటుంబంలో మేము ఒక భాగంగా ఉంటామని చెప్పి మరి అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇవాళ కూడా ఓజీ ఈవెంట్ ఉంది హైదరాబాద్లో, పెద్ద ఈవెంట్ అయినా సరే వాళ్ళ టీం మొత్తం ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. శ్రేయస్ మీడియాకు కూడా శ్రీనివాస్ గారు వారి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సాంగ్ అఫీషియల్ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని మ్యాక్సిమం అందరికీ చేరుకునే విధంగా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో 12 నాటికలు, వాటిలో 7 సాంఘిక నాటికలు, 5 పౌరాణికాలు, దాదాపుగా మరి 2 చోట్ల కలిపి 25 నాటక ప్రదర్శనలు గుమ్మడి గోపాలకృష్ణ గారి సారథ్యంలో ఉండబోతున్నాయి. ఇప్పుడు జిజ్ఞాస సంస్థ తరఫున వైష్ణవి గారు మరి మేము ఇందాక నేను చెప్పినట్టు అనేక కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాం. ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీసుకొచ్చే విధంగా అనేక కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ చరిత్రని నేటి తరానికి తెలియజెప్పే విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ చాలామందికి హిస్టరీ ఆఫ్ విజయవాడ, ఈ ప్రాంతం యొక్క చరిత్ర చాలామందికి తెలియదు. దీనికి గతంలో ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి, ఎట్లా ఇవాల్వ్ అయింది, ఎన్ని డైనాసిటీస్ కింద ఇది పరిపాలింపబడింది ఈ ప్రాంతం, ఇక్కడ అనేక రంగాల్లో ఈ ప్రాంతం ఏ విధంగా ముందుకు వచ్చింది, వాటన్నిటినీ తెలియజేస్తూ మరి నగరంలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది మాజీ మేయర్లు కానివ్వండి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి,
హిస్టారియన్స్ కానివ్వండి, ఇటువంటి వారందరినీ ఒక టీమ్గా కేశినేని చిన్ని గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈమని శివనాగేశ్వర రెడ్డి గారు కానీ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గారు, ఎంసీ దాస్ గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వారందరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారందరి సలహాలతో ఈ గ్యాలరీని జిజ్ఞాస వారి సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నాం. ఉత్సవ్ కార్యక్రమాల రూపకల్పనలో కల్చరల్ కమిషన్ కూడా చాలా ప్రొయాక్టివ్గా వారు పనిచేస్తున్నారు. వారి టీం మొత్తం చైర్మన్ తేజస్విని గారి సారథ్యంలో అనేక మంది ప్రఖ్యాతిగాంచినటువంటి కళాకారులందరినీ కూడా ఈ ఉత్సవంలో భాగస్వాములు చేయడానికి తేజస్విని గారు వారి సభ్యులు టీం మొత్తం కూడా ఇప్పటికే కొంత అవగాహన వచ్చుంటుంది. చాలామంది చాలా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ ఉత్సవాన్ని ఎంత ఘనంగా, ఎంత వైభవంగా, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కార్యక్రమాలను ఏ రకంగా రూపొందించడం జరిగింది, ఎంతమంది దీని వెనక పనిచేస్తూ ఉన్నారు అన్న దానికి ఇవాళ ఈ వేదిక పైన పరిచయం చేసినటువంటి కొద్దిమందే దానికి ఉదాహరణ. ఇంకా ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేస్తూ ఉన్నారు, రెయిన్బోలో కష్టపడుతున్నారు. దాని యొక్క అవుట్పుట్ రేపటి నుంచి కూడా మీరు చూస్తారు. చివరిగా మరి విజయవాడ ఉత్సవ్ స్పెషల్ సాంగ్ని రూపొందించినటువంటి అనిల్ సుంకరా గారు వారు దాని గురించి మాట్లాడతారు. నేను వెళ్ళిపోవాలి యుఎస్, ఇంక 2 రోజుల్లో ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కున్నా అని చెప్పి, అటువంటి వ్యక్తి టికెట్ క్యాన్సిల్ చేసుకుని నేను వెళ్ళట్లేదు, నేను మీతోనే ఉంటున్నానని చెప్పి మాతో ఉండిపోయారు. కాబట్టి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు అనిల్ గారు. ఇప్పుడు పెద్దలు వరలరామయ్య గారి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవ్ అఫీషియల్ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. కొద్దిగా ఈ చైర్స్ కొంచెం ఇస్తే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.